ప్రభునంత మన సహోదరు సోదరులు ప్రజలండి ఈరోజు అక్షర గురువు ప్రారంభిస్తాం. మోహనుద్ర మహాగండ సరస్వతి నాదకృష్ణ కూడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనికి స్థితికి మహించిన గర్భించిన ఆదివారించి ఆదివారం వరకు ఈ సజీవుల రెక్కకి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ఆయన ఆరోగ్యించి ఆయుషించి బాలించి శక్తించి మరలని ఇంట్లో నిలబెట్టే దానానికి స్థితిస్తూ ప్రార్థించిన చెప్పుగా అభిత్రమైన నా పెద్దల గిరి చేత కాల్చిన శరీరాన్ని కొడుచు మానస్వరాన్ని మరుగుపరచు దయస్కంతో మాట్లాడి దర్శించి మీ ఆనందం మహిమ ఘనత ప్రభావం కొడుకున్నాను. మన అంశం ఏంటంటే నీవు నన్ను మమ్మారు పెట్టుకున్నాను, ముందు నన్ను మమ్మారు పెట్టుకున్నాను. సంఖ్యాకాండము 22 అధ్యాయం అండి, 1 రోజులు. ఆ తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమీరేయులకు చేసినంతయు చూసెను. ఇక్కడ ఎప్పుడైతే మరి ఇశ్రాయేల్ అంటే ఎరుకో దాటి ఎక్కడ వస్తారండి, ఇక్కడ మైదానానికి ఇస్తారటండి. ఏ మైదానికి వచ్చారండి? మోయాబు మైదానానికే వచ్చారటండి. మరి ఎన్ని కష్టాలు బాధలు ఇవన్నీ ఈ అరణ్యంలోని దేవుడు రాత్రి అగ్ని స్తంభం మా యొక్క స్తంభం దేవుడు కాపాడి ఎలాగైతే దేవుడు అంటే ఇక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడండి? మైదానికి, ఇంకో మైదానం తీసుకొచ్చాడు. మైదానం మీద మోయాబు మైదానం దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు అంటండి ఇక్కడ ఎవరు చూశారంటండి? మరి బాలాకు చూశాడంట, ఇశ్రాయేల్ అందరినీ చూశాడంట. చూసి వీళ్ళకి చూసినప్పుడు కంట అయితే ఏమనిపించింది? కింద చూద్దాం ఒకసారి 3 రోజును. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిజ్జోను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకు వేయినట్లు ఈ జన సమూహము చుట్టుమున్నది. యావత్తును ఇప్పుడు నాకేమైనది? ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మొబియేలకు రాజు కాబట్టి అతడు మొబియేలు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనము దేశమందలి నది అందున్న పేరాతురుకు దూతల చేత ఈ వర్తమానం పంపను. చిత్తగించుము. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చును. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. రాజుగారి కంటే ఈ సిపేర కుమారుడైన బాలాకంటే ఏం చెప్పాడంటే, ఒక జనం ఉన్నారు, ఇశ్రాయేల్ జనం ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక దూడలు గేదెలు ఉంటాయి కదా, ఇక పచ్చికలో కొద్దిగా పచ్చిక మేస్తే ఏదికైతే మరి ఉంటుంది, అలాగా వాళ్ళని చూసినప్పటికీ ఆ యొక్క నేలంతా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. అంతా జనం, అటుపక్క చిన్న జనమే, తూర్పువైపు జనమే, పడవైపు జనమే, 3 దిశల 4 దిశలు చూస్తున్నట్టు వాళ్ళు లేదు కదా. వాళ్ళు జనం విస్తరించున్నారంటండి. ఈ భూమి మీద ఎంతైతే స్థలం ఉందో ఆ స్థలం అంత విస్తారంగానంటండి ఈ యొక్క మరి కనపడుతున్నారంటే. ఇలా కనపడుతున్నారు కనుక ఈ రాజు కొత్తలను పంపించి ఇలా ఉన్నది పరిస్థితి కనుక మనం ఏం చేయాలి, నాకేం అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తే బలహీనుడు వాళ్ళు మన మీదకి వచ్చారంటే మనం ఎదుగు పరికాకుండా పోతాం కనుక వాళ్ళని మనం ఏ రీతిగా చేస్తే బాగుంటుంది, ఏ రీతిగా వాళ్ళని మనం బెదిరిస్తే బాగుంటుంది, ఏ రీతిగా వాళ్ళని మన దగ్గర నుంచి వాళ్ళని దూరంగా తోరిస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో ఏంటండి ఈ యొక్క మరి ఏంటండి బాలాకు ఆలోచన చేసి రాజుని దగ్గరికి ఏంటండి ఒక వర్తమానం పంపించాడంట. ఆ వర్తమానం పంపించినప్పటికీ అప్పుడట ఆయన ఏం చేస్తాడు ఇక్కడ చూద్దాం ఒకసారి. 8వ వచనం. కాబట్టి అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుతున్నని. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీవు యొద్దనున్న మీ మనుషులు ఎవరిని అడగగా
బిలాము దేవునితో ఇట్లను సిపోరు కుమారుడైన బాలాకును ఈ మోయాబు రాజు ఏమంటున్నాడంటే మరి ఈ యొక్క బిలామైన అతను ఒక ప్రవర్త అండి. ఈ ప్రవర్త ఎలా అంటే ఈ ప్రవర్తన నోట ఏమి చెప్పినా సరే ఖచ్చితంగా జరుగుతుందండి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ విషయం అందరూ తెలుసు కనుక మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి, ఏదైనా కష్టం వచ్చినా బాధ ఇతర దేశాలు దేశం మీదకి యుద్ధానికి వచ్చిన ప్రతి విషయంలో కూడా బిలాం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకుని చేస్తారు. అటువంటి సమయంలో ఈ రాజు ఎప్పుడైతే ఈ యొక్క బాలాకి ఈ విషయం తెలిసిందో తెలియగానే ఏం చేసిందో కొంతమంది వర్తమానికి వాళ్ళు పంపించాడంట. వాళ్ళు పంపించి కనుక్కోమని అసలు ఏం చేస్తాడు అసలు ఏంటి అని కనుక్కున్నప్పుడు అంటే అప్పుడు ఇది బాలాగా అంటున్నాడంటే బిలాం అంటున్నాడంటే అయితే నేను ఏమి చెప్పాలంటే ఏం చేయాల్సి నేను ప్రార్థన చేయకుండా దేవుడితో మాట్లాడకుండా నేను ఏమి కూడా చేయలేనుకోండి. మీరు ఇక్కడ ఉండండి, రాత్రి ఇక్కడ ఉండిపోతే నేను చెప్తానని చెప్పినప్పుడు అంటండి మరి ఈ యొక్క బాలాకు బిలాముని ఎప్పుడైతే బాలాకు యొక్క సైనికులు బిలాముని ఎప్పుడైతే అడిగినప్పుడు అండి దేవుడితో సంభాషించడానికంట ఈ బిలామంట దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూద్దాం చూడండి. చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును వారు దూతలను కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించు నేను వారితో యుద్ధం చేసి వారిని తొలివేయుదును అని మీరు చేత నాకు వర్తమానం పంపును. ఏమంటే కింద మరి ఇలాగ ఎందుకు చేయాలనేసి అంటే మరి నువ్వు ప్రార్థన చేయగా మీ దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఆశీర్వించబడి ఆశీర్విస్తాను, నేను చెప్పించమని చెప్పిస్తాను మీ దేవుడు చెప్పాడు కనుక అది జరుగుతుందని విశ్వాసంతో నమ్మకంతో మేము వచ్చాం కనుక నువ్వు ఖచ్చితంగా కానీ వాళ్ళు చెప్పించావంటే వాళ్ళ ఇక్కడి నుంచి మేము తోలేస్తాం. వాళ్ళు షాపులో ఉన్నప్పుడు మరి అధికారం ఉంది కనుక వాళ్ళు ఆశీర్వాదంతో ఉన్నారు, వాళ్ళ దీవంతో ఉన్నారు కనుక అటువంటి వాళ్ళు మేము ఏమి చేయలేం కనుక నీ సహాయం మాకు కావాలి అనేసి అంటండి. ఈ రాజు ఈ వర్తమానికి పంపిన వర్తమానం పెట్టండి ఏంటంట ఈ యొక్క బిలాముని అడుగుతున్నారు. చూద్దాం ఇక్కడ 14 మోయాబు 13 కాబట్టి బిలాము యుద్ధమున 12 అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు నీ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పు. కాబట్టి బిలాము ఉదయమే లేచి బాలాముకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళి మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యలేనని చెప్పుచున్నాను అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానల్లడైనది. ఏమంటే మరి ఆ యొక్క బాలాకు దగ్గరికి వెళ్ళిపోయారంట. ఆ యొక్క సైనికులు వెళ్ళి చెప్పారంట. ఏం చెప్పారంట? అతను దేవుడితో మాట్లాడాడంట. వాళ్ళ దేవుడు అంట మరి మన దగ్గరికి రాకూడదు అన్నాడంట. ఇశ్రాయేల్ని శపించేద్దానంటే ఇశ్రాయేల్ అంటే వాళ్ళ దేవుని చేత ఆశీర్వదించిన బిడ్డలు కనుక వాళ్ళు శపించడానికి ఎంత మాత్రం కుదరదు అని చెప్పాడంట. అందు గురించి అనేసి అతను ఎట్టి పరిస్థితుల్లో రావడం చెప్తున్నాడు అయ్యా అనేసి అంటే రాజుగారికి వర్తమానము ఈ యొక్క బాలకి చెప్పిస్తారంట. ఎప్పుడైతే ఇలా చెప్పినప్పుడు ఇదేంటి అతను ఆస్వాదించేవారు ఆస్వాదిస్తాను శపించేవారు అంత గొప్ప ప్రవర్తనే మన దగ్గర రాకపోతే మనం ఇస్రాయేల్ మన బిడ్డ పరిస్థితులు మనము జయించరాము, శాపం పొందుకుంటేనే వాళ్ళు మనమే జయము పొందగలుగుతాం. అతను ఖచ్చితంగా మన దగ్గర రావాలంటే ఏం చేయాలంటే ఒకటి అన్నాడంటే ఎవరంటే అతని దగ్గర మనం వెళ్ళాలంటే కొన్ని బహుమతులు పెట్టుకెళ్ళాలి, కొంత ధనం ఇవ్వాలా, కొంత ఏదైనా ఇస్తే కనుక దానికి ఆశపడిన మన దగ్గరికి వచ్చి మనం చెప్పినట్టు వింటాడని చెప్పగానే మరలా వాళ్ళని తిరిగి మరి అవన్నీ పట్టుకుని వస్తున్నారంటే చదువు. అందుకు బిలాము బాలాకు తన ఇంటాడు వెండి బంగారములను నాకిచ్చిదనని కొద్ది పనైనా గొప్ప పనైనా చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మేరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండి యెహోవా నాతో నీకేమి చెప్పినో నేను తెలుసుకుందును. బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాడు. ఎప్పుడైతే మీరు ఒక పని చేయండి మరి ఎప్పుడైతే డబ్బు ఈ బహుమతులు ఇవన్నీ చూసాడో ఈ యొక్క బిలాము ప్రవర్తకి ఆశ కలిగిస్తుంది. ఆశ కలిసి ఏమన్నా సర్లే అయితే మీరు రాత్రి ఉండండి ఒక మాట చెప్తాను, మళ్ళీ నేను దేవుడు ప్రార్థన చేస్తాను. దేవుడు ఒక మాట చెప్తాడు. నాకు ఏం చెప్తాడంటే అతని ఈసారి నువ్వేం చెప్పమంటే అదే చేయండి లేకపోతే చేయొద్దని చెప్తాడు కదా. అప్పుడు మీకు వర్తమానం చెప్తాను రాత్రి ఉండుకోమని ఉంచేసాడు. అంటే ఏంటండి చూసారు ఇక్కడ
ఈ యొక్క ప్రవర్త దేనికి ఆశపడ్డాడు, ధనానికి ఆశపడ్డాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నమ్ముకున్న మనం దేవుడి సేవకులుగా ఉంటూ ప్రవర్తనగా ఉంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవుడి బిడ్డలు క్షమించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు అధికారం లేదు. దేవుడు ఏది చెప్తే మనం అదే చేయాలి తప్ప కానీ ఇంకో రెండోది చేయడానికి ఎంత మాత్రం వీలేదు. కానీ ఇక్కడ చూసారా, ఒక బాలాకు ప్రోక్షణతో ఈ బిలాము డబ్బుగా ఆశపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో డబ్బుగా ఆశపడిన ధనాపేక్ష సంస్థ దానికి ఏంటి ఒక మూలం, సమస్త కీడికి మూలం అని దేవుడు వాక్యం చెప్తుంది కనుక అది ధనానికి ఆశపడి ఎట్టి పరిస్థితులను కూడా మనము దేవుడి యొక్క నామాన్ని అవమానపరచకూడదని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఈ బిలాము అయితే ఏం చేసిందంటే ఆ రాత్రి మళ్ళా దేవుడి దగ్గర విజ్ఞాపన రాత్రి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చూద్దాం చూడండి 20 ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి ఆ ఆ మనుషులు నిన్ను మనుషులు పిలిచి వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నువ్వు చేయవలని అతనితో సెలవిచ్చును. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళును. చూసారండి, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మరి దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి కానీ ఒక మాటని చెప్తే నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు వెళ్ళి కానీ వాళ్ళతోటి ఒక మాట తెలియటంటే నేను ఏదైతే నీ నోట పలుకుతానో అదే పలుకు. ఇంకోటి రెండో మాట ఎట్టి పరిస్థితిలో పలాటాకి ఇల్లేదని ఎందుకండి అంటే ఒకసారి దేవుడు వద్దన్నా సరే మళ్ళా ఆ ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళటానికి ఇతను దాని ధనాన్ని చూసి మరి మరలా దేవుడి దగ్గర బ్రతిమాలుకున్నాడు కనుక ఆయన దేవుడు ఏం చేయడం చెప్పండి, అమ్మ నేను ఎలా కాదు నేనేం చేయాలనుకుంటున్నాను అదే చేస్తాను. నేను ఏమన్నాడండి, నీ నోట్లో నేనేం మాట అయితే ఉంచుకున్నా అదే మాట చెప్పాలి. రెండో మాట చెప్పడానికి ఇల్లేదు ఎల్లు మనిషి చెప్పాడండి. అప్పుడు వాళ్ళతో బయలుదేరి వెళ్తుంటే దారిలో ఏం జరుగుతుంది చూడండి. అతను వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొను. యెహోవా దూత అతనికి విరోధులై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత ఖడ్గము చూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచుండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవని విడిచి పొలంలోనికి పోయిను. బిలాము గాడిదను దారికి కొలువులైనను దానిని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలు సందులో నిలుచును. ఇక్కడ ఎప్పుడే తెలిసినట్టండి, ఇది దీన్ని స్పష్టంగా ఇరుపక్కల గోడలో ఉన్న ద్రాక్ష తోట మధ్యలో ఒక దేవుని దూత దూసిన కడుగు పట్టుకున్నట్టుండి కనబడుతుందంటే ఎవరికి, ఈ గాడిదకి కానీ ఈ మనిషికి దేవుడితో మాట్లాడుతూ దేవుడితో ఉంటూ దేవుడి విషయాలు తెలుసుకుంటూ ఇశ్రాయేలు దేవుడు ఎలాగైతే కాపాడి ఎలాగైతే మరి ఆయన అందరు సమస్యలోని ఎంతోమంది రాజులను జయించి తీసుకొచ్చి ఏ రీతిగా అయితే మరి ఆయన ఆ మైదానం మీద పెట్టాడనే విషయం మర్చిపోయి వాళ్ళు శపించడానికి డబ్బుకి ఆశపడి వెళ్తున్న ఈ ప్రవత కొళ్ళు మీద దూసుకొని కనుక కనబడట్లేదు. ఎవరు కనబడుతుందంటే గాడిది కనబడుతుందంట. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి మాట మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేద్దాం చెప్పండి, మనకన్నా తక్కువ వారితో మనకన్నా ఇదిగా ఉన్న వాళ్ళతో గాడితో కూడా ఆయన ఏం చేద్దాం చెప్పండి, బుద్ధి చెప్పిస్తాడండి. ఇక్కడ గాడిదికి దేవుడు ఇష్టం చెప్పండి ఏం చేస్తాడంటే ఇలాగ ఇది ఏం చేస్తుందంటే ఖడ్గము పట్టుకొని ఉన్న దేవదూతను ఎప్పుడైతే చూసిందో అదంటే దారి మళ్ళీ అటు వెళ్ళకూడదని ఇలా తిప్పినప్పుడు కొడతాడంట. మరలా ఇది ఇలా తిప్పినప్పుడు మళ్ళీ కొట్టాడంట. అలాగే మూడోసారి కూడా దాన్ని కొట్టినప్పుడు కంట దేవుని దూత మరి ఇక్కడ ఏం చేసింది చూద్దామండి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు ఆదుకొని గనుక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడివైపున ఎడం వైపున తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలపగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడును. కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. చూసారండి, ఇతనికి ఇలా చేసినప్పుడు కూడా ఆ దూతను చూసి మోకాళ్ళ మీద ఉండిపోయింది. గాడి మీద ఎవరు కూర్చున్నారండి, ఈ బిలాము కూర్చున్నాడు. ఈ మోకాళ్ళ మీద ఏం చేసింది చెప్పండి, అది ఇంకా అలా ఉండిపోయిందండి. ఉండిపోయినప్పుడు మరలా కుట్టేసాడంట. అలా దెబ్బలు తింటుంది కానీ దానికి నోరుంటే ఏం చెప్పినండి, అది చెప్పిన కనుక అప్పుడు నాకు ఇప్పటి వరకు దానికి నోరు లేదు కనుక అది దెబ్బలే తింటుందండి. అప్పుడట ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఇచ్చినట్టు దాన్ని నోటికట మాట ఇచ్చాడంటండి. చూడండి ఇక్కడ
అప్పుడు అప్పుడు యెహోవా యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చెను ఆ గాడిదకు వాక్కిచ్చెను గనుక కనుక అది నీవు నన్ను అది నీవు నన్ను ముమ్మార్లు కొట్టితివి. ముమ్మారు కొట్టితివి. నేను నిన్నేమి నిన్నేమి చేతినని బిలాముతో అనగా, బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి. నీవు నా మీద తిరగబడుతుంది. నా చేత ఖడ్గమునున్న ఎడల నా చేత ఖడ్గము నీళ్ళ నిన్ను చంపినందునని చంపుతునని గాడిదతో నిన్ను. చూసారండి, తన పెంచుకున్న గాడిది తను రోజు సక్రమంగా మంచిగా తను ఏ చోటకి ఆ చోటకి తీసుకెళ్ళిన గాడిది ఒక రోజు దేవుని దూతను చూసి అది పక్కదో పడితేనే కోపం వచ్చి చంపేస్తాను కోపం వచ్చిందే. రోజు దేవుడు మాట్లాడుతున్నావు, దేవుని చెప్తున్నది చేస్తున్నాం, దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే అన్ని ఎరుగు, దేవుడు ఏం చెప్తే అది జరుగుతుందనేసి అహంకారంతో గర్వంతో నువ్వేం చేస్తావు మరలా దేవుడి దగ్గర అడిగి ఇశ్రాయేలు సేవించడానికి వెళ్తున్నావు కదా, మరి దేవుడికి ఇంకెంత కోపం వస్తుంది? కోపం వస్తుంది రాదండి, కోపం వస్తుంది. వచ్చింది కోపం, అందు గురించి ఇక్కడ ఏం చెప్పంటే గాడితో దేవుడు ఇచ్చాడండి, ఇలా బుద్ధి చెప్పించాడంట. అలాగైనప్పుడు అంటున్నాడు నేను చంపేస్తాను నేను అంటున్నాడంటండి. చూసారా ఎంతవరకునండి అంటే ఈ యొక్క దేవుని యొక్క దూతను చూడక వరకు కూడా ఈ బిలాము అంటే చాలా మూర్ఖంగా ఉన్నాడటండి, చాలా మూర్ఖంగా మాట్లాడుతాడంట. ఈ గాడిదని మరి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. అటువంటిప్పుడు మరలా దేవుని దూత అంటండి ఈ బిలాము కనబడేదండి. చూద్దామండి కింద 29 బిలాము 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 నీవు నా మీద తిరగబడితివి. నా మీద తిరగబడి నా చేత ఖడ్గమునున్న నా చేత ఎడల నిన్ను చంపితిని. నిన్ను చంపిని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కానా? నేను ఎప్పుడైనా నీకిట్లా చేయుటన్నా కదా? కానీ బిలాముతో అనగా అతడు లేచిదనని. అందులో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక చూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదని నీవెలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఏమంటాడండి, నీ నడత బాగలేదు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాము, అందుగురించి నేను ముమ్మారు ఏం చేశాను చెప్పండి, నేను నీకు విరోధన అయిపోయాను. గాడితో మాట్లాడి గాడితో నీకు బుద్ధి చెప్పించాక నేను ఇక్కడికి వచ్చానని సంగతి దేవదూత ఎవరు చెప్తుందంటండి, ఈ యొక్క మరి బిలాముతో చెప్తుందంటండి. ఈ రీతిగా మరి దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనుషులు దేవుడు మాటలు లేనప్పుడు ఏంటండి మరి గాడితో కూడా బుద్ధి చెప్పడానికి ముందుగా ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి, దేవుని తెలుసుకొని దేవుని ఎరుగున్న మనము దేవుని భయభక్తులుగా దేవుని మాట ఇని దేవుని చెప్పినట్టుగా నడిచే వరకు ఉండాలి తప్ప కానీ దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తామంటే మాత్రం దేవుడు ఎంత మాత్రమో ఊరుకోడు. కనుక ఆ విషయం తెలుసుకుని మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని ఎందు మనము క్షమాపణ కోరుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు అంటే దేవుడు మన పట్ల కూడా కార్యాలైనా జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ముహునుడ మహాగండ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమకే గంట తెలుస్తున్నాను. ఆకాశం విశ్వాసము భూమిని పాదపెట్టడం తండ్రి నీ పాద సన్నిధిని ప్రార్థిస్తున్నాను నాయన. అవును ప్రభా రక్షక దొరుకుతున్న ఒక ప్రవక్త ఇందు కూడా ప్రభా తండ్రి నీతో మొక్కమొత్తు మాట్లాడుతూ ప్రభా తండ్రి అన్ని ఆశీర్వాదం పొందుకుని ఇస్రాయేల్ని ప్రభా క్షమించాలంటే ప్రభా తండ్రి తండ్రి ఎంత మాత్రం ముట్టుకునే దేవుడు కాదు కూడా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు నువ్వు ఉన్నావు కనుక ఇస్రాయేల్ పక్షాన్ని ప్రభు తండ్రి ఇప్పుడు కూడా ప్రభు అనేక జనాలు ప్రభా నాయన పరిశుద్ధాత్మ మనుషుల మీద తన నిందలు పోస్తూ ప్రభు తండ్రిగా నాయన చెప్పిస్తూ ప్రభా తండ్రి ఉన్నప్పుడు ప్రభా తండ్రి ఎంత మాత్రం ఊరుకునే దేవుడు కదా. ఎందుకంటే ప్రభా నీ ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు ప్రభు నాయన యేసయ్య తండ్రి నాయన న్యాయం చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి. రాజా రక్షక నాదా పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తుంది. రోజు ఎంతమంది అయితే ప్రభు హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటున్నారో ఆ బిడ్డల పట్ల కనికరించి చూపించి కన్ను చూపించి తండ్రి సక్రమంగా మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా వచ్చి కృప దయచేయమని అడుగుతున్నాను. డెలివరీ బిడ్డలకు సులువైన డెలివరీ అనుగ్రహించమని అడుగుతున్నాను. ఎంతమంది హాస్పిటల్లో తండ్రి నేను చెప్పుకొని బాధలతో ప్రభుత్వ మంచాల మీద లేవలేని స్థితిలో తండ్రి సీరియస్ కండిషన్లో ఉన్నారు బాబు. చంటి బిడ్డలతో సహా ప్రభుత్వం బాధపడుతూ ఉన్నారు. కనికరించి చూపించి కరుణ చూపించి వాళ్ళు ముట్టి స్వస్థపరిచి నీ రక్తం చేత కడిగి క్షేమంగా సురక్షంగా గృహాలు తీసుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించి ఉద్యోగాలు ఉండయా. వ్యాపారాల్లో లేని బిడ్డలకి వ్యాపారాలు తిని లాభాలు ఇచ్చే కృప తెచ్చి వ్యాపారాలు సక్రమంగా సాగే కృప తెచ్చి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకున్న వారు చేతులు కష్టాజీతం చేసుకున్నామని ఆశీర్వదించు దీవించమని అడుగుతున్నాను. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టిన ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టి కృప దయచేయమని అడుగుతున్నాను. ఎంతోమంది ఎగ్జామ్ రాసి నాయన
ప్రిపేర్ అవుతున్నారు తండ్రి నాయన. మీరు సహాయం చేసి వాళ్ళు చేపట్టి పరీక్ష రాయించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. యేసయ్యా నీ కృప చూపించమని అడుగుతున్నాను, కరుణ చూపించమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీ కృపను కుమరించిన తండ్రి. పాపల నుంచి రక్షణ నిలబడికి రక్షణ, మారుమనసు పరిశుద్ధాత్మ నిలబడికి పరిశుద్ధాత్మ దయచేయమని అడుగుతున్నాను. అన్ని విషయాల్లో మీరు రిక్షా డ్రైవర్ నుంచి విమాన డ్రైవర్కి నీ కృప, నీ కాపుతల నుంచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభు నడిపించి ప్రభు నాయన. వాళ్ళు క్షేమంగా సురస్థంగా గృహాలు తీసుకుని వాళ్ళ చేతులు కష్టార్జితాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను. తను అందరిని దీవించడం, ఆస్వాదించడం, నిపుణ్యతను ఇప్పుడు ఎవరైతే నా బాధ్యత, నా దుఃఖం చేతి వేదంతో కన్నీరు కాల్చిన కన్నీరుని నాట్యంగా మార్చమని అడుగుతున్నాను. వాళ్ళ సమస్యను చిడిపించడం, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగిన కుటుంబంలో ప్రతి సమస్య వేస్తున్నామని కొట్టివేయండి ప్రభు నాయన. శత్రు శాతాలు చేతపడి శత్రులతో కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వేస్తున్న అప్పులు విడుదల దైత్యం నడుచున్నాడు. తను అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి ప్రభు. నీ కృప చేత నింపి నడిపించుకొని ఏ శక్తివంతమైన నామున ఈ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి.